హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టే. సో ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ నా వీడియోలో sudhakartechie.com అనేది ఎలా పర్చేస్ చేయాలి, డొమైన్ని ఎలా పర్చేస్ చేయాలి అనేది చూపించాను. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ అప్పుడు సర్వర్స్ బిజీ ఉండడం వల్ల గోడాడీకి బ్లాగర్కి అటాచ్ కాలేదు క్వారంటైన్ వల్ల. సో ఈ కరోనా వైరస్ వల్ల అక్కడ సర్వర్స్ బిజీ అయినాయి. ఇంకా సో వర్కింగ్ స్టాఫ్ లేనందుకు కనెక్ట్ చేయలేకపోయినాం. సో నేను వర్డ్ప్రెస్ కనెక్ట్ చేశాను అప్లోడ్ది. సో ఇప్పుడు యాక్చువల్గా వేరే పిల్లోడు వేరే సబ్స్క్రైబర్ వాళ్ళ డొమైన్ని వాళ్ళ బ్లాగర్కే అటాచ్ చేస్తున్నాం. సో అది ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. సో డొమైన్ మారింది, కానీ వర్కింగ్ ప్రాసెస్ అంతా ఒకటే అండి. మీ డొమైన్ మీరు ఎలా అటాచ్ చేస్తారో అదే ప్రాసెస్, బట్ ఇక్కడ 3 ప్రాసెస్లో చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి డొమైన్ డైరెక్ట్ తీసుకొని వచ్చి మనం యాడ్ చేయాలి బ్లాగర్లోకి. సో సెకండ్ వచ్చేసి ఆ బ్లాగర్ దానికి ఐపీ అడ్రస్ అవన్నీ క్లియర్గా ఇవ్వాలి. థర్డ్ వచ్చేసి ఫార్వర్డింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ let4tech.com అనేది ఉంటుంది. జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే అది రీడైరెక్ట్ కూడా కావాలన్నమాట. www.let4tech.com అనే దానికి కన్వర్ట్ కావాలి. సో కొంతమంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి www.com అనేది కూడా సెర్చ్ చేయడం లేదు. సో మీరు let4tech.com అనేది సెర్చ్ చేసినా కానీ దానికి వచ్చేటట్లు చేయాలి. అంటే మీ డొమైన్ పేరు అనుకుందాం. ఫర్ సపోజ్ pravintech.com అనేది ఒక సెర్చ్ చేసిన వెంబడే www.pravintech.com అనేది రావాలి. సో ఇప్పుడు అదే విధంగా మీరు కూడా చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట. సో మరీ ముఖ్యంగా ఫైనల్లో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒక టిప్ కూడా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి. అండ్ మరీ ముఖ్యంగా డొమైన్ని పర్చేస్ చేసి ఉంటాం కదా, సో ఆ పర్చేస్ చేసిన డొమైన్ని కరెక్ట్గా అటాచ్ చేయాలి అనుకున్న వాళ్ళు క్లియర్గా ఫస్ట్ ఒకసారి వీడియో 20 minutes నియర్ బై ఉంటుంది. ఫస్ట్ మొత్తం చూడండి, ఆ తర్వాత మళ్ళీ రిపీట్ చేసి వీడియో చూస్తూ చేయండి. ఎందుకంటే మీరు ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా క్లారిటీగా చేయాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ చేయండి. లేదు మాకు ఎట్లున్నా పర్లేదు అనుకుంటే మాత్రం చక్కగా చూస్తూ చేసుకుంటూ పోవచ్చు. బట్ నా వరకు సజెషన్ అయితే మాత్రం మీరు డొమైన్ని కరెక్ట్గా అటాచ్ చేయాలి అంటే ఫస్ట్ వీడియో చూసి ఆ తర్వాత మళ్ళీ రిపీటెడ్గా చూస్తూ చేయడం కరెక్ట్ ప్రాసెస్ అనమాట. సో ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో వీడియో నేను చేసింది సడన్గా పవర్ కట్ కూడా అయిందనమాట. సో అందుకే మరీ ముఖ్యంగా చెప్తున్నాను. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. డైరెక్ట్గా ఆల్రెడీ మనం లాగిన్ చేసి పెట్టుకుని ఉంటాం కదా మన ఆనవాయితీ ప్రకారం. సో నేను గోడాడీ అకౌంట్ లాగిన్ చేసి పెట్టాను. బట్ ఇది సన్నీ అనే పర్సన్ది. సో అతను కూడా నా సబ్స్క్రైబరే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అతనికి ఆల్రెడీ బ్లాగ్ క్రియేట్ చేసి పెట్టాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా సేల్ చేసేదానికి సంబంధించినదని. సో అదేవిధంగా అతనికి సేల్ చేసి పెట్టడానికి మొత్తం క్రియేట్ చేసి పెట్టాను విత్ లోగోస్ అన్ని డిజైనింగ్తో సహా. సో మీరు కూడా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కింద మీ మెయిల్ ఐడి నా మెయిల్ ఐడి ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళడం. డైరెక్ట్లీ సెట్టింగ్స్ ఓపెన్ అయినాక సో కింద ఆడ థర్డ్ పార్టీ ఉంది కదా, సెలెక్ట్ థర్డ్ పార్టీ URL క్లిక్ చేయడం. అండ్ ఇప్పుడు let4tech.blogspot.comకి మనము డొమైన్ యాడ్ చేయబోతున్నాం. సో let4tech.com. సో DNS క్లిక్ చేసేద్దాం. ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి www.let4tech. సో గైస్, let4tech స్పెల్లింగ్ 1కి 2 సార్లు చూసుకోవాలి. ఒక డొమైన్ది ఇంకో డొమైన్కి అటాచ్ కాదు. సర్వర్ సెట్టింగ్స్కి సేవ్ అని క్లిక్ చేసినాము అంటే మనకు 4 ఫైల్స్ చూపిస్తుంది. సో ఆ 4 ఫైల్స్ ఏంటి అనేది చూద్దాం. సో మనం వెరిఫై చేసుకోవాలి. సో www అనేది ఇక్కడ ఉంది కదా, సో ఈ లేబుల్ దాన్ని ఇక్కడ DNS సర్వర్ సెట్టింగ్స్లో మనకి చూపిస్తుంది అనమాట అది. సో గైస్, కొంచెం నెట్ స్లో ఉంది, లోడింగ్ కొంచెం టైం పడుతుంది. సో నో ప్రాబ్లం. ఇక్కడ CNAME అని ఉంది కదా, సో ఇది ఎడిట్ క్లిక్ చేసేద్దాం. సో @ అని ఉంది, www అని ఉంది హోస్ట్. పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చేంజ్ చేయాలన్నమాట. సో ఆ పాయింట్స్ ఏంటి, ఇదే Ctrl+C, బ్యాక్ స్పేస్, Ctrl+V. ఇక్కడ ఇట్లా గ్యాప్స్ వస్తుంటే అవి రిమూవ్ చేయాలి. సేవ్. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ క్లిక్ చేసి CNAME, ఓకే ఇది పక్క పడదాం. ఓకే, CNAMEలో డైరెక్ట్ ఇది కాపీ చేసేసుకొని హోస్ట్ Ctrl+V, పాయింట్స్ ఇవ్వాలి కదా. సో పాయింట్స్ అంటే ఇది. సో మీది మీకు వచ్చినట్లే మీరు ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఒక్కొక్కరి దానికి ఒకటి వస్తుంది అండ్ బ్లాక్ టు బ్లాక్ చేంజ్ అవుతుంది. అన్నిటి బ్లాక్స్కి కలిపి ఒకటే రాదు. సేవ్, అంతే. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనము వెరిఫై చేయడానికి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇంకోటి చూపిస్తుంది చూడండి.
సో డిఎన్ఎస్ సెట్టింగ్ ఫైల్ క్లిక్ చేసేద్దాం ఇక్కడ. క్యాన్సల్, సారీ అది కాదు. cname various registration txt files. సో ఓకే, సేవ్. ఓకే, సర్వర్స్ సెట్ చేయాలి ఇక్కడ. సేవ్ క్లిక్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సేవింగ్, సెట్టింగ్స్, ఇన్స్ట్రక్షన్స్, oops, ఇక్కడ రైట్. సో ఓకే, ఇప్పుడు ఆడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది GoDaddy సర్వర్ది. సో హ్యావింగ్ ట్రబుల్ టు యాడ్ txt, వెరిఫై. సో ఇప్పుడు GoDaddy అకౌంట్ త్రూ సెట్టింగ్స్ వెరిఫై చేసుకుంటాం అనమాట, మనదే కాదా అనేది. దానికోసం కనెక్ట్. సో సెట్టింగ్స్ అవుతుంది, వెరిఫైయింగ్ కూడా చేస్తుంది. సో యాక్చువల్లీ ఇంతకుముందు అయితే వేరే టైప్ వెరిఫికేషన్ ఉంటుండే, ఇప్పుడు డైరెక్ట్ తీసుకుంటుంది అనమాట ఇన్బిల్ట్గా టూల్స్తో. సో ఇప్పుడు దానికి కొంచెం వెరిఫికేషన్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ వెరిఫై అయితే కంపల్సరీ చేసుకోవాల్సింది ఉంటుంది. సో యాక్చువల్లీ ఐపీ అడ్రస్ అని చెప్పి కొన్ని సెట్టింగ్స్ చూపిస్తుంది అనమాట. సో అది కూడా చేద్దాం మనము. ఇన్ కేస్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది అంటే నో ప్రాబ్లం, ఇంకా డైరెక్ట్ ఒకసారి సెర్చ్ చేసి చూసేద్దామే ఇంకా. సో గైస్, యాక్చువల్లీ అక్కడ వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాతనే ఇది ఓపెన్ అయింది. యాక్చువల్లీ మనం ఇక్కడ వేరే క్లిక్ చేసినందువల్ల రాదు చూడండి. సో నేను రైట్ క్లిక్ ఇచ్చి వచ్చేసరికి నాకు లేట్ అయింది నెట్ స్లో ఉండడం వల్ల. వెరిఫికేషన్ ఫెయిల్డ్, ట్రై అనదర్ మెథడ్. ఓకే, add.txt. సో క్లిక్ చేసేద్దాం. cnames ఇవి యాడ్ చేయాలి అన్నాను కదా. సో ఇది మనం txt ఫైల్ యాడ్ చేద్దాము. సో వెరిఫికేషన్ txt రికార్డ్. సో ఆల్రెడీ మనం txt రికార్డ్ యాడ్ చేస్తున్నాము. క్లిక్ హియర్ txt. సో టెక్స్ట్ వాల్యూ ఇక్కడ ఇచ్చేద్దాము. సో హోస్ట్ పాయింట్ ఏంటి? సో ఓకే, cname ఫైల్. సో cname ఫైల్ ఇక్కడ ఉంది, కంట్రోల్ V. అది గూగుల్ సైట్ కండి, ఇది మాత్రం మనకు దీనికి అనమాట. సో ఇక్కడ కాపీ, కంట్రోల్ V, సేవ్. దాట్స్ ఇట్. దెర్ వాజ్ ఎన్ ఎర్రర్ పార్సింగ్. ఓకే, వెరిఫికేషన్. సో ఇక్కడ పారేజింగ్ ఎర్రర్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్లీ మనం ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ డబల్ చేసాం. సో అలా వచ్చింది. క్యాన్సిల్ క్లిక్ చేసేద్దాం. సో ఇప్పుడు పని చేద్దాం. let4tech, Ctrl+C, Ctrl+T, Ctrl+V, ఎంటర్. సో ఇప్పుడు మనకి సో ఇంకా అప్డేట్ అయినట్లేదు. సో 24 to 48 hours మధ్యలో అప్లై అవుతుంది ఇది. సో సేవ్. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో గైస్ ఇక్కడ HTTPS అనేది ఉంది కదా, ఇది నో అని పెట్టుకోండి. ఇది కొంతవరకు మళ్ళీ తర్వాత మీరు రీఎనేబుల్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇది రీడైరెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో నో ప్రాబ్లం. ఇది సెట్టింగ్స్ రిఫ్రెష్ అయినాక ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ let4tech రిఫ్రెష్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో ఓకే, దాట్స్ ఇట్. సో
24 to 48 అవర్స్ మధ్యలో వచ్చేస్తుందండి. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, బట్ అటు ఇటుగా అయితే మాత్రం కంపల్సరీగా అయితే వస్తుంది, మీరు టెన్షన్ పడక్కర్లేదు. సో గైస్, ఐ హోప్ ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంతవరకు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంటుంది. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇది వెబ్ మాస్టర్ టూల్లోకి సబ్మిట్ చేయడానికి చూపిస్తుంది. సో పోస్ట్కి సంబంధించిన బెల్ ఐకాన్ కూడా చూపిస్తుంది, పోస్ట్ కొత్తది క్రియేట్ చేయమని చెప్పేసి. సో HTTPS కస్టమ్ డొమైన్ ఈజ్ అవైలబుల్ ఆన్ యువర్ బ్లాగ్, ట్రై అవుట్, విజిట్ HTTPS సెట్టింగ్స్. సో ఇప్పుడు మనం అది చూపించినప్పుడే ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎస్ అని పెట్టేసుకుందాం. దట్స్ ఇట్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి HTTPS అనేది ఒక పెద్ద పంచాయతీ. దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయను మీకు ఇప్పుడే, సో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, నాట్ సెక్యూర్ అని వస్తుంటుంది. సో విజిట్ ఇన్ఫర్మేషన్ సైట్ నాట్ సెక్యూర్ అని అలా వస్తుంటుంది అనమాట. సో అందుకోసమే దాన్ని వదిలేయాల్సింది ఉంటుంది మనము. సో రిఫ్రెష్. సో గైస్, యాక్చువల్లీ నేను ఇక్కడ ఒకటి మీకు చెప్పడం మర్చిపోయినాను. సో డొమైన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఈ సెట్టింగ్స్ మర్చిపోకండి. సో ఇక్కడ రీడైరెక్ట్ let4.com అనేది ఉంది కదా, ఇది క్లిక్ చేసి పెట్టి సేవ్ కొట్టాలన్నమాట. సో ఇట్లా సేవ్ చేసుకున్నారు అంటేనే మీకు ఆటోమేటిక్గా let4tech.com దానికి కనెక్ట్ అవుతారు. మనకి యాడ్ అయిపోయింది. సో బ్లాగ్కి కూడా కనెక్ట్ అయిపోయింది. ఫెవి ఐకాన్ లోడ్గా అవుతుంది కొంతసేపటికి. సో కొన్ని సెట్టింగ్స్ అప్గ్రేడ్ కావడానికి టైం పడుతుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఇంకా కొన్ని యాడ్ చేయాల్సినవి ఉన్నాయి, అవి ఏంటి అనేది చూద్దాం. నాట్ థ్యాంక్స్. సో ఓకే గైస్, కొంచెం పవర్ కట్ కావడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది, బట్ ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి. సో యాక్చువల్లీ ఇక్కడ ఉన్న లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు క్లిక్ చేసి వచ్చేయచ్చు. సో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ స్టెప్ 3 అనే దాంట్లో డైరెక్ట్గా 1 2 3 4 ఈ ప్రాసెస్ అంతా మీరు క్లియర్ చేయాలన్నమాట. అంటే ఇది కాపీ తీసేసుకుందాం, Ctrl+C. సో ఇక్కడ వచ్చేసి మనము యాడ్ సో Ctrl+V సేమ్ ఇదే ప్రాసెస్ ఈ 4టికి చేయాలి. సో మళ్ళీ Ctrl+C, మళ్ళీ రిపీటెడ్గా ఒకటే నంబరింగ్ తీసుకొని చేయకండి. Ctrl+C అనేది ప్రెస్ అయిందా లేదో 1కి 2 సార్లు చూసుకోండి. దానికంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసేద్దాం. మీకు ఇంకో టెక్నిక్ ద్వారా చూపిస్తాను. సో ఇక్కడ తీసుకుందాం, రైట్ క్లిక్, కాపీ. ఈ టైప్లో అన్న తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే అదే చేయండి, లేదు అంటే నో ప్రాబ్లం. Ctrl+V. సో ఇప్పుడు మనం గూగుల్కి సర్వర్ IP అడ్రస్లో IP పాయింట్స్ ఇస్తున్నాం అనమాట, సింపుల్గా చెప్పాలి అంటే ఈ ప్రాసెస్ ద్వారా. సో మళ్ళీ యాడ్ Ctrl+V సేవ్. ఇప్పుడు ఈ 4 సేవ్ చేసినాం. సో ఇప్పుడు డొమైన్ అయితే క్లియర్గా కనెక్ట్ అయింది, అది మనకు క్లియర్గానే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి స్క్రోల్ డౌన్ అయిపోయి ఫార్వర్డ్ అని ఉంది, ఇప్పుడు ఫార్వర్డింగ్ డొమైన్ సెటప్ నాట్ సెటప్ అని వచ్చింది. యాడ్ Ctrl+V. సో ఇక్కడ www.com. సో www అనే దానికాడ నుంచి ఇక్కడ ఏ సింబల్స్ లేకుండా let4tech.com www. మీ డొమైన్ నేమ్. సో HTTPS అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఇది పర్మనెంట్లీ అని ఉంటుంది, అదే ఉండని. ఫార్వర్డింగ్ ఇదే ఉండని. సో సేవ్. సో ఓకే, ఫీచర్స్ మేబీ అన్అవైలబుల్ అని చెప్పేసి ఇట్లా వస్తుంది మీకు కూడా మెసేజ్. మీరేం చేయాలి అంటే 5 minutes వరకు పడుతుందండి టైం, మినిమం టైం 5 minutes పడుతుంది. జస్ట్ పేజ్ రిఫ్రెష్ చేసేద్దాం. సో ఓకే, యాక్చువల్గా అక్కడ పార్క్డ్ అని ఉంటుంది, మీరు ఫస్ట్లో చూసినట్లయితే కొంచెం మీరు బ్యాక్కి వెళ్ళి చూసినా మీకు అర్థమవుతుంది. సో రిఫ్రెషింగ్. సో ఇది క్లోజ్ చేసేద్దాం, ఇది కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చేసింది. సో google.comలో మనకు సెర్చ్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను మొత్తం సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేశాను కదా, IP అడ్రస్ అవన్నీ మార్చేసాము. సో ఆ సెట్టింగ్స్ మార్చినప్పటికీ ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంటుంది మీకు. సో ఆ ఎర్రర్ని కూడా ఎట్లా పోగొట్టాలి అనేది చెప్తాను. సో ఓకే, సో google.comలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ google.com ఎంటర్. ఓకే, సో ఇప్పుడు let4tech.com అని సెర్చ్ చేద్దాం. let4tech.com. సో గైస్ ఇక్కడ చూడండి,
let4tech.com. This వెబ్ పేజ్ ఇస్ పార్క్డ్ ఫ్రీ కర్టసీ ఆఫ్ godaddy.com. బట్ ఇక్కడ క్లిక్ చేసినామంటే మన వెబ్సైట్కి వెళ్తుంది, అది క్లియర్. కానీ ఇక్కడ ఎందుకు అట్లా వస్తుంది అంటే ఈ సర్వర్స్ ఇంకా దానిలోనే సెట్టింగ్స్ ఉండేవి డిఫాల్ట్గా ఉంటాయి. సో వాటిని రిమూవ్ చేయాలి అంటే డైలీ పోస్ట్లు అప్డేట్ చేస్తూ వెళ్తేనే వస్తుంది, మామూలుగా మీరు చేస్తే రాదు. అండ్ ఇంకోటి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో గైస్ ఇక్కడ మీకు చూడండి www.let4tech.com అని సెర్చ్ చేస్తే alltech4.online అనే సంథింగ్ వచ్చేసింది. సో వీళ్ళవి ఎందుకు వచ్చినాయి, మనది ఎందుకు రాలేదు అంటే ఇంకా మనం సెర్చ్ ఇంజిన్లో ఆప్టిమైజ్ సరిగ్గా కాలేదన్నమాట. సో మీరు సెర్చ్ ఇంజిన్లో ఆప్టిమైజ్ కావాలంటే ఎంటర్ ఫ్రీ సబ్మిషన్ అవి ఉన్నాయి కదా, అవి అక్కడ మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం స్టార్టింగ్ బ్లాగ్ క్రియేట్ చేసినప్పుడు సెర్చ్ ఇంజిన్కి సంబంధించినవి ఏమేం చేసామో మళ్ళీ చేయాలన్నమాట. సో ఇక్కడ let4tech.com దానికి నేను ఆల్రెడీ పేజెస్ దానికి సంబంధించినవి చెప్తున్నాను చూడండి మీకు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీస్, డిస్క్లైమర్ ఇవన్నీ నేను ముందే దీనికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రైవసీ పాలసీ క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ let4tech.com అని టైప్ చేసి ముందే పెట్టేశాను. అంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు డొమైన్ పర్చేస్ చేస్తారన్నప్పుడు ఆ పేజెస్లో ఉన్న కంటెంట్ మళ్ళీ రీక్రియేట్ చేయాలి, అంటే సైట్ మ్యాప్తో సహా రీక్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సైట్ మ్యాప్ కూడా. సో జస్ట్ సైట్ మ్యాప్ ఇట్లా క్రియేటెడ్ బై అని ఇలా వస్తుంది. సో వేరే బ్లాగ్స్లలో చేసి పెట్టాను. సో మీరు అది రీజనరేట్ చేయాలి అన్నా లేదు అంటే అక్కడ మీ డొమైన్ నేమ్ మార్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు let4tech.blogspot.com అని ఉంటే let4tech.com మాత్రం రావాలి. సో ఈ విధంగా మీరు మార్చుకోవాల్సింది ఉంటుంది. సో నా వరకు అయితే గైస్ మీరు సెర్చ్ ఇంజిన్లో ఆప్టిమైజ్ కావడం కొంచెం టైం పడుతుంది, బట్ డోంట్ వరీ, పోస్ట్లు డైలీ అప్డేట్ చేస్తూ వెళ్ళారు అంటే ఈ సెర్చ్ ఇంజిన్లో మీరే ఆప్టిమైజ్ అవుతారు, మీరే ఫస్ట్ వస్తారు. బట్ ఇక్కడ www తీసేసి జస్ట్ ఎంటర్ కొడితే ఈ పేజ్ వస్తుంది. సో ఎట్టెదురుగు మన బ్రాండ్ వాల్యూ పడిపోయినట్టే ఫీల్ అవుతుంటారు. సో అదేం వరీ కాకండి, ఆటోమేటిక్గా మెల్లిగా వస్తాయి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. సో మీరు ఈ సెట్టింగ్ మాత్రం మర్చిపోకండి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. let4tech ఇక్కడ రీడైరెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి పెట్టుకోవాలి. ఓకే, టోల్ ఫ్రీ godaddy. సో దట్స్ ఇట్. మీకు టోల్ ఫ్రీ నెంబర్ దొరుకుతుంది, ఈ నెంబర్ కాల్ చేసేసి వాళ్ళకి సర్వర్ సెట్టింగ్స్ అడగొచ్చు. సో వాళ్ళే మీకు అసిస్ట్ చేస్తారు ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది. ఇన్ కేస్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కాకపోతే వాళ్ళ త్రూయే చేసుకోవడానికి ఉంటుంది. సో మీకు ఇది బ్యాకప్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరీ ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.